నమస్తే. నేను మీ అశ్విని కుమార్. హర్యానాలో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మార్చి 2వ తారీఖు, మార్చి 9వ తారీఖు ఫలితాలు వెలువడినాయి. మీడియా సైలెంట్గా ఉంది. ఎందుకు? బీజేపీ దాదాపు 10 మేయర్ స్థానాల్లో ఎన్నికలు జరిగితే 9 గెలుచుకుంది, స్వీప్ చేసింది. 1 ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. పూర్తిగా అర్బన్లో డామినెన్స్ చూపించింది బీజేపీ. గురుగ్రామ్లో, హిస్సార్, కర్నాల్, రోహ్టక్, ఫరీదాబాద్, యమునానగర్, పానీపట్, అంబాలా, సోనిపట్. ఒక్క మనేసార్లోనే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచారు, ఇంద్రజిత్ యాదవ్ అని. పర్సంటేజ్ చూసుకున్నా కూడా విపరీతంగా ఎప్పుడు చూడనంత ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. హర్యానాలో మున్సిపల్ ఎన్నికల్లో పానీపట్లో 75%, గురుగ్రామ్లో 72%, ఫరీదాబాద్లో 69% ఓట్ షేరు. ఇదంతా కూడా ఓట్ షేరు. మున్సిపల్ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ సాధించిన ఓట్ షేర్. సోనిపట్లో 69%, హిస్సార్లో 69%, అంబాలా 66%, రోహ్టక్ 60%, కర్నల్ 57%. విపరీతమైన ఓట్ షేర్ పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 10కి 9 అంటే ల్యాండ్ స్లైడ్. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ తర్వాత కాంగ్రెస్ పూర్తిగా వైప్డ్ అవుట్ అవుతున్న రాష్ట్రం హర్యానా రాష్ట్రం. హర్యానాను కూడా కాంగ్రెస్ మర్చిపోవచ్చు. గత వారం రోజులుగా కనుక చూస్తే కాంగ్రెస్కి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయని చెప్పచ్చు. లాస్ట్ ఒక వారం రోజుల్లో చూసుకుంటే గుజరాత్లో సివిక్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పూర్తిగా అక్కడ ఖాతా తెరవకుండా ఓడిపోయింది. ఛత్తీస్గఢ్ సివిక్ ఎలక్షన్స్లో ఓడిపోయింది. ఉత్తరాఖండ్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోయింది. హర్యానా మున్సిపల్ లేదా మేయర్ ఎన్నికల్లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రజలంతా కూడా అప్పుడేదో అసెంబ్లీ ఎన్నికల వరకే అనుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ మీద పూర్తి విశ్వాసం చూపించారు. కాంగ్రెస్ని పూర్తిగా వైపౌట్ చేసుకుంటూ వస్తున్నాయి రాష్ట్రాలు. రాబోయే రోజుల్లో చూడాలి మనం. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దిశగా ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మారబోతోంది. త్వరలోనే ముఖ్యమంత్రి మారబోతున్నారని తెలుస్తుంది. తెలంగాణలో యాంటీ ఇన్కంబెన్సీ బాగా ఉంది. సో ప్రస్తుతానికి కాంగ్రెస్కి హిమాచల్ ప్రదేశ్తో కూడా చూస్తే ఎక్కడా కూడా తిరిగి విజయం సాధిస్తామన్న రాష్ట్రం ఏదీ కనబట్టలేదు, కేరళ తప్ప. ప్రస్తుతానికైతే హర్యానాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా స్వీప్ చేసింది. థ్యాంక్ యూ.